ఎన్టీఆర్ వస్తున్నారని మొత్తం వరల్డ్ అంతా వచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే. ఇక్కడ చాలామంది వెయిట్ చేస్తున్నారు, ఆడియన్స్ అండ్ ఫ్యాన్స్, బౌన్సర్స్, చాలామంది పోలీసులు అందరూ వచ్చారు. సో నేను కూడా ఎగ్జైటింగ్గా ఉన్నాను. ఎన్టీఆర్ ఫ్యామిలీ వస్తుంది అంటే ఒక్కసారి నాకు కలిసి ఛాన్స్ ఇస్తే ఫోటో దిగేస్తాను. చూద్దాం ఒకసారి ఏంటి, ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు వెయిట్ చేస్తున్నారు సార్ కోసం అనేసి ఒకసారి పదండి. చూసారు కదా, ఎన్టీఆర్ గారు, కళ్యాణ్ రామ్ గారు అయితే వచ్చేసారు. చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. ఈ వీడియో తీసుకోవడానికి కూడా మమ్మల్ని అయితే దొబ్బేశారు. బౌన్సర్స్, పోలీసెస్, ఫ్యాన్స్ చాలామంది అయితే వచ్చారు వీడియో తీసుకోవడానికి. ఒక్కసారి చూడండి వీడియోని. ఇప్పటివరకు అయితే మీకు ఒకటి చెప్పలేదు. నేను ఇందాక ఒక ఫోటో గ్యాలరీ చూశాను, నందమూరి తారక రామారావు గారిది. సో ఆయన గురించి ఏంటి ప్రత్యేకత అనేసి కొంతమంది ఇక్కడ ఉన్నారు పెద్దవారు. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాము, పదండి. వారు నట జీవితం స్టార్ట్ చేసి మన దేశం పిక్చర్ నుంచి నిన్నటి వరకు వారు ఏదైతే పూర్తి చేశారో 70 వసంతాలు పూర్తి చేసి నిన్న లాస్ట్ మంత్ లో వజ్రోత్సవం కూడా జరిగింది 70. ఆ సందర్భంగా 75 పిక్చర్ చేశారు వారు. స్టార్టింగ్ పిక్చర్ దాంట్లో కొన్ని పిక్చర్స్ ఇది శ్రీకృష్ణదేవరాయలు గారు గీత. శ్రీకృష్ణదేవరాయలు ఇప్పటి వరకు అయితే ఎన్టీఆర్ గారి గురించి అయితే తెలుసుకున్నాము. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఫ్లవర్స్ చాలా కష్టపడుతున్నారు, ఫ్లవర్ డెకరేటర్స్ అండ్ ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు. సో వాళ్ళు ఎలా కష్టపడుతున్నారు ఏంటి అని ఒకసారి తెలుసుకుందాం. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 12 సంవత్సరాలు. బాగా సరిపోతాయి 800 పెట్టుకోవాలి. రోజుకి ఎన్ని వస్తాయి? నేను చేస్తే 800 నుంచి బ్యాగ్ చూసి పొద్దున్న 6 నుంచి నైట్ 8 గంటల అంటే చిన్నోళ్ళకి ఇంత, పెద్దోళ్ళకి కష్టపడతారు, పెద్దవాళ్ళని కష్టపడతారు. వేచి ఎక్కడన్నా వెళ్తాం. ఇక నేను ఇక్కడనే కదా, ఇక్కడనే మంచి ఫోన్ చేస్తాడు. మంచి ఫోన్ చేసి బొమ్మలా దొరుకుతుంది. నీటి రావాలి బాగున్నాయి కదా. వేరే వాళ్ళ దగ్గర వేరే వాళ్ళకి ఫ్లవర్స్ చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో. అంటే ఇంతమంది ఆడపిల్లలు అందరు కలిసి చేస్తే కలర్ఫుల్ గా ఉండకుండా ఎలా ఉంటాయి చెప్పండి. అలానే మంజునాథ్ డెకరేషన్ ని కాంటాక్ట్ అవ్వండి. మీ ఈవెంట్స్ కూడా ఇంత కలర్ఫుల్ గా, జాయ్ఫుల్ గా ఉండాలి అనుకుంటే కింద ఉన్న కాంటాక్ట్ నెంబర్ ని కాంటాక్ట్ అవ్వండి. అండ్ మరికొన్ని డీటెయిల్స్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి, కాంటాక్ట్ అయ్యి తెలుసుకోండి. ఇప్పటి వరకు అయితే ఫ్లవర్స్ ఏం చేస్తున్నారు ఫ్లవర్స్ తో అనేసి చూసుకుంటున్నాం కదా. ఇప్పుడు డెకరేషన్స్ చూద్దాము ఎలా జరుగుతున్నాయి ఏంటి. చూడండి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో. ఇన్ని ఫ్లవర్స్ ఎక్కడి నుంచి తెస్తారు? దగ్గర ఎన్ని ఉంటాయి అనుకుంటున్నారు మీరు? చాలా అంటే చాలా రిస్క్ చేస్తున్నారు వీళ్ళు. చాలా అంటే చాలా బాగా చేశారు డెకరేషన్ అయితే. చూడండి ఆ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో. మనం చూసాం కదా ఫ్లవర్స్ ఏంటి, వీళ్ళ కష్టం ఏంటి అనేసి. ఆల్మోస్ట్ అయిపోయింది చూడండి ఒకసారి. ఆల్మోస్ట్ అయితే దగ్గరకు వచ్చేసింది. మార్నింగ్ ఎప్పుడో స్టార్ట్ చేశారు, ఇంకా అవ్వలేదు. ఇలాంటి కష్టం ఎవ్వరికి రాకూడదు. అండ్ ఒకసారి చూడండి ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది. ఇంకా కొంచెం రేపటికి ఫ్రెష్ ఉండాలనేసి వాటర్ అయితే చల్లుతున్నారు. అండ్ రేపు ఎన్టీఆర్ గారి కోసం, ఎన్టీఆర్ గారు వస్తున్నారనేసి ఇలా చేస్తున్నారు. సో ఎవరైనా ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కాంటాక్ట్ అవ్వండి. ఇది మాత్రం ఎప్పటికీ మర్చిపోకండి. కింద డిస్క్రిప్షన్ లో నెంబర్ ఇస్తున్నాను, తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. చూడండి ఈ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో. ఎంతమంది వర్కర్స్ వర్క్ చేస్తున్నారు ఇక్కడ. చూడండి ఆ లోటస్ ఒక్కొక్కటి అన్ని పువ్వులు పేర్చి చేయాలంటే చాలా హార్డ్ వర్క్ కదా. చూడండి ఆంటీ ఎలా చేస్తుంది.
ఇంకా అక్కడ కూడా డిజైన్తోనే చేస్తున్నారు ఫ్లవర్స్తో. చూడండి ఆల్మోస్ట్ అయితే దగ్గరికి వచ్చేసింది డెకరేషన్. ఇంకా ఒక 1 hour 2 hours అయితే అయిపోతుంది. చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు వీళ్ళందరూ. సో వీళ్ళందరినీ సపోర్ట్ చేయండి. మన మంజునాథ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ప్రతి ఒక్క ఫ్లవర్ ప్రతి ఒక్క ఫీల్ని ఇస్తుంది అంటారు. ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడ. మరి ఎన్టీఆర్ అంటే ఆ మామూలుగా ఉండదు కదా. చూడండి ఎంతమంది వర్కర్స్ వర్క్ చేస్తున్నారు ఫ్లవర్స్ దగ్గర. ఆడవాళ్ళు అయితే ముచ్చట్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ చేసేస్తున్నారు. మీరు మంజునాథ్ డెకరేషన్స్ కి కాంట్రాక్ట్ ఇచ్చినట్టయితే వీళ్ళు ఎంత డెడికేషన్స్ తో చేస్తున్నారో మీరు ఈ వీడియోస్ లో చూడండి. అండ్ ఒక్కసారి నేను మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు అయితే చాలా చూసాను. చాలా డెడికేషన్ అండ్ చాలా కాన్సన్ట్రేట్